Aish, give the money to the driver. అలాగే అక్క. రా అక్క. Yes, I'm coming. నమస్కారం అమ్మా. రండి. ఏం కావాలి? 7 వారాల నగలు. రాఘవా, అమ్మగారికి 7 వారాల నగలు చూపించు. అలాగేనండి, కూర్చోండి అమ్మా. చూడండి అమ్మా. ఆ కెంపుల్ సెట్ ఇవ్వండి. చాలా బాగుంది. లేటెస్ట్ అమ్మా. నెక్స్ట్ వన్. డిజైన్ బాగుంది. ఇది లేటెస్ట్. వెనస్డే జ్యువెలరీ చూపించండి. అది 916 kg. నెక్స్ట్ ఫ్రైడే జ్యువెలరీ తీయండి. మార్వెలస్, సూపర్. ఇది కూడా వేసుకో. సైలెంట్ గా వేసుకో. వారే వా! ఇప్పుడు మాత్రం ఒరిజినల్ లక్ష్మీదేవి చూస్తే లక్ష్మీదేవి తన నువ్వు డౌట్ పడిపోతుంది. అంత అందంగా ఉన్నావా? మరీ పొగిడేస్తున్నావు. హాయ్ నాన్న. ఆహా, మెరుపు తీగలంటే అమ్మాయి కరెంట్ తీగలంటే నన్ను చూసి పలకరిస్తుందంటే నా జాతకమే మారిపోయింది. చెయ్యేమిటి ఇంత గట్టిగా ఉంది? నాకేం తెలియదు, నేను కాల్చలేదు. నేను కాల్చలేదమ్మా. నేనా? దీపావళి రోజు తుపాకి కూడా కాల్చలేదు తెలుసా ఇంతవరకు. ఉరి శిక్ష? అమ్మో, కాసేపు ముచ్చుకుంటూ చూడమ్మా, చూడు చెల్లి, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకోను. అయ్యా అయ్యయ్యా, వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయండి అయ్యా. ఘోరం అయ్యా. మొన్న గుంటూరులో వాడు, ఇప్పుడు ఇక్కడ వీడు బంగారం లాంటి అమ్మాయిని దారుణంగా కాల్చేశాడు. పాపం అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయింది. అవును సార్. సార్, అన్యాయం అయిపోయింది. అమ్మాయి కాదు సార్, మనం. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఒంటి మీద మన లక్షలు విలువ చేసే నగలు ఉన్నాయి సార్. అమ్మో, నగలు! తాతయ్య, మీరు వేసిన రోడ్లోనే మేము వెళ్తున్నాం. రోజు 3 జేబులు 6 షాపులు కొడుతూ మీ పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఫ్యూచర్లో రిజర్వ్ బ్యాంక్ కూడా కొట్టే రేంజ్ కి మేము ఎదిగేలా ఆశీర్వదించు. రిజర్వ్ బ్యాంక్ కొడితేను, రిలయన్స్ స్టోర్ దోస్తేనో తాతయ్య ఆశీర్వదించుడు. లాంగ్ లాంగ్ ఎగో తాతయ్య కొట్టేసిన నిధిని మనం సంపాదించుకోవాలి. అప్పుడే తాతయ్య ఆత్మకు శాంతి, మనకు మనశ్శాంతి. ఆ నిధి సంపాదించాలని నాకు ఉంది, కానీ ఆ మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారో, వాళ్ళ వారసులు ఎక్కడున్నారో మన వెంత వెతికినా తెలియట్లేదు. తెలుస్తుంది, దేనికైనా టైం రావాలి. వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నాకుంది. కనీసం ఆ ఇద్దరిలో ఒకడు, ఒక్క మగాడైనా బతికే ఉంటాడు. అబ్బా, తెగట్లేదే. కత్తి పాతదా? కాయ ముదురుది. కట్ చేయమంటావా? లేట్ చేయకుండా. ఇప్పుడు వెలిగించుకోండి దీపాలు. ఏమండి? ఏ, నరకాల్సిన కాయలు ఇంకా మిగిలిన్నాయా? కాదండి, మరి మీ కత్తికి చాలా పదునుంది. కూరగాయలు కోసుకోవడానికి నాకు ఇస్తారేమో. నారివి కాబట్టి నరకకుండా వదిలిపెట్టేస్తున్నాను. డోంట్ ప్లే జోక్స్ విత్ మీ. మీ పేరు? ఒక్క మగాడు. నేను అడుగుతోంది మీరు మగ ఆడ అని కాదండి, మీ పేరు. అదే నా పేరు. ఓహో,
ఒక్క మగాడి నామదేశ్య భారద్వాజ్ గోత్రోద్భవస్య శుభవాసరే శుభనక్షత్రే యావంగణ విశేష విశిష్టాయాం కొత్త గంట గుళ్ళో ఉంటే మనం వచ్చినప్పుడే కొట్టాలి. అదే మన ఇంట్లో ఉంటే ఇక్కడే అల్లుడు, ఏదేమైనా మన దేశం అంత మంచి దేశం ఇంకోటి లేదనుకో. దేనికను? దేనికంటే ఏ తప్పు చేసినా జైలుకి వెళ్లకుండా బెయిలు, ఒకరు జైలుకి వెళ్ళినా పేరోలు ఈజీగా దొరికేస్తుంది కదా. వాటి సంగతి తర్వాత, మనం దొరికిన సంగతి తాతకి తెలియకుండా మేనేజ్ చేయండి. రేయ్ జాగ్రత్త. ఓకే ఓకే ఓకే. ఇదేంట్రా కాలింగ్ బెల్ ఏంటి, దీనికి తాడేంటి? లోపల ముసలోడు తిన్నగా ఉంటాడు కదా, ఏదో ఒకటి చేసి ఉంటాడు. లాగు. ఏంటి గంట కొట్టుకొచ్చావా? నేను కొట్టుకొచ్చిన మాట తర్వాత రాత్రంతా మీరు ఎక్కడికి వెళ్ళారు? అది ఓ పెద్ద దొంగతనం కోసం స్కెచ్ వేసాం. పోలీస్ స్టేషన్ లోనా? నిజాం ఖజానాకి కన్నం వేసినోండ్రా, నాకు సున్నం పెట్టకండి. ఏసేలో కన్నం. నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు, కన్నం వేశాను ఖజానా దాశానని. అది ఎక్కడుందో తెలీదు, ఆ మిగతా ఇద్దరు ఏమేరో తెలీదు. తెలియడానికే ఉంది, వాళ్ళిద్దరు ఎప్పుడో పోయి ఉంటారు. గట్టిపోయినాం కాబట్టి ఇంకా బతుకున్నాడు. ఆ ఖజానా తిరిగి సంపాదించకపోవడం వల్ల మీరు ఇన్ని కథలు చెప్తున్నారా? తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని నిజాం సైనికులు పట్టుకోకపోతే కథ వేరే ఉండేది. సర్లే, మన మధ్య డిస్కషన్ ఎప్పుడు ఉండేది కానీ వదిలే. రండ్రా. నా గొంతులో ప్రాణం ఉండగా ఆ విషయం వదలను. వాళ్ళిద్దరి గురించి తెలిసేంత వరకు నా ప్రాణాలు వదలను.